ఎస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సర్పంచ్ ఎన్నికలు 3 నెలల్లో నిర్వహించాలంటూ స్పష్టం చేసింది. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని తేల్చి చెప్పింది. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం 30 రోజుల గడువు కోరింది. రాష్ట్ర ఎన్నికల సంఘం 60 రోజులు కోరింది. దీంతో ఇరువురి వాదనలు విన్న హైకోర్టు జస్టిస్ టి మాధవీదేవి గ్రామ పంచాయతీ ఎన్నికలపై తీర్పు వెలువరించారు. 30 రోజుల్లో వార్డు విభజన చేయాలని హైకోర్టు ఆదేశించింది. వచ్చే 3 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలంటూ స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలతో రిజర్వేషన్లు, వార్డు విభజన ప్రక్రియ మొదలు కానుంది. ఎస్ బిగ్ బ్రేకింగ్. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సర్పంచ్ ఎన్నికలు 3 నెలల్లో నిర్వహించాలంటూ స్పష్టం చేసింది. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలంటూ తేల్చి చెప్పింది. ఇక ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం 30 రోజుల గడువు కోరడం జరిగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం 60 రోజుల సమయం కోరింది. దీంతో ఇరువురి వాదనలు విన్న హైకోర్టు జస్టిస్ టి మాధవీదేవి గ్రామ పంచాయతీ ఎన్నికలపై తీర్పు వెలువరించింది. 30 రోజుల్లో వార్డు విభజన చేయాలంటూ హైకోర్టు ఆదేశించింది. వచ్చే 3 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలంటూ స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలతో రిజర్వేషన్లు, వార్డు విభజన ప్రక్రియ మొదలు కానుంది. ఎస్ ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఏం జరుగుతోంది? హైకోర్టు క్లియర్ కట్ గా ఏం చెప్పింది తన ఆదేశాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి? ఎస్ రమణ, గ్రామ పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పు సుస్పష్టంగా వెలువరించడం జరిగింది. జస్టిస్ మాధవీదేవి బెంచ్ కొద్దిసేపటి క్రితమే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 3 నెలల గడువు ప్రభుత్వానికి విధిస్తూ తీర్పు వెలువరించడం జరిగింది. 3 నెలల లోపల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి కూడా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏడాదిన్నరగా ఇప్పటికీ సర్పంచులు లేక తెలంగాణలో గ్రామీణ స్థాయిలో ఎక్కడికక్కడ కూడా ఈ యొక్క పరిపాలన పడకేసిందని చెప్పేసి కూడా ఒకవైపు ప్రజానికం, మరొక వైపు ఇటు ప్రతిపక్షాలు విమర్శలు మొదటి నుంచి చేస్తూ ఉన్నాయి. ఒకవైపు గతంలో సర్పంచులు చేసిన వాళ్ళకు కూడా ఇటు బిల్లులు రాక, మరొక వైపు గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించక ఇబ్బందుల పాలవుతున్నామని ఇప్పటికే దాదాపు 6 పిటిషన్లు హైకోర్టులో దీనికి సంబంధించి దాఖలు కావడం జరిగింది. వివిధ సంఘాల వారు, అదేవిధంగా మాజీ సర్పంచులు ఈ యొక్క పిటిషన్లు దాఖలు వేయడం జరిగింది. అన్ని పిటిషన్లను ధర్మాసనం ఒకేసారి విచారించడం జరిగింది. ఇవన్నీ కూడా గత 6 నెలల కింద నుంచి కూడా ఇది పోస్ట్ పోన్ అవుతూ వస్తూ ఉంది. సో తదుపరి ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పులో సుస్పష్టంగా హైకోర్టు తీర్పు వెలువరించడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం కోరడం జరిగిందో 60 రోజుల సమయం కావాలని, అదేవిధంగా ఇటు రిజర్వేషన్ల ఖరారుకు 30 రోజులు, అదేవిధంగా ఇటు ఎన్నికల ప్రక్రియకు 60 రోజులు కావాలని ఎన్నికల సంఘం ఏదైతే ఇప్పటికే హైకోర్టును కోరడం జరిగింది. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని 3 నెలల గడువును హైకోర్టు విధిస్తూ తీర్పు అయితే వెలువరించడం జరిగింది. 30 రోజుల గడువు లోపల రిజర్వేషన్ల ప్రక్రియ, వార్డుల విభజన పూర్తి చేయాలని చెప్పి ఇటు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ రిజర్వేషన్ల ఖరారు పూర్తయిన తర్వాత మరొక 60 రోజుల లోపల, అంటే సెప్టెంబర్ 30వ తేదీ లోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి కూడా హైకోర్టు అయితే తీర్పులో వెలువరించడం జరిగింది. దీనికి సంబంధించి మనం చూసినట్టయితే గత సంవత్సరం జనవరి 31వ తేదీన సర్పంచుల పదవీ కాలం పూర్తయింది. అంటే దాదాపు ఏడాదిన్నర పూర్తిగా వస్తుంది. ఇప్పటికీ ఇటు గ్రామాల్లో సర్పంచుల పాలన లేక ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. మరొక వైపు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కూడా రావడం లేదు. ఎందుకంటే సర్పంచులు లేరు కాబట్టి, ఇటు పాలక వర్గం లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లు, నిధులు కూడా ఎక్కడికెక్కడ ఆగిపోవడంతో పరిపాలన పడకేసిందని చెప్పి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ఇప్పటికే విమర్శలు ప్రభుత్వం ఎదుర్కొంటుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఎన్నికలు నిర్వహించాలని చూసినా కూడా మరొక వైపు ఇటు రిజర్వేషన్లు ఖరారు కాలేదు, ఒకవైపు వార్డుల విభజన పూర్తి కాలేదు, న్యాయపరమైనటువంటి ఇబ్బందులు, ఒకవైపు కోర్టు కేసులతో ప్రభుత్వం కూడా ఎన్నికలు తరచూ పోస్ట్ పోన్ చేయడం, అదేవిధంగా ఇటు కోర్టు కేసులతో ఇన్ని రోజులు వాయిదా పడుతూ వస్తూ ఉన్నటువంటి ఎన్నికలు ఇక ఈ 3 నెలల్లో పూర్తి చేయాలని చెప్పి హైకోర్టు
తీర్పుతో ఇక ఈ 3 నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. సెప్టెంబర్ 30వ తేదీ లోపు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా ఇటు తీర్పు ఇవ్వడంతో ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈ నెల రోజుల లోపల అంటే 30 రోజుల లోపల వార్డుల విభజన రిజర్వేషన్లు ఖరారు చేయాలని చెప్పి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే ఇటు రిజర్వేషన్లకు సంబంధించి బీసీ డెడికేటెడ్ కమిషన్ కు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బాధ్యతలు అప్పగించడం జరిగింది. రిజర్వేషన్ల ప్రక్రియ వార్డుల విభజన పూర్తయితే ఈ 30 రోజుల తర్వాత ఈ ఎన్నికల సంఘానికి ఈ యొక్క ఎన్నికలు నిర్వహించే బాధ్యతను అప్పచెప్పే అవకాశం కనిపిస్తా ఉంది. 60 రోజుల లోపల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు ఇటు ఎన్నికల అధికారులు కూడా ఇప్పటికే 60 రోజుల సమయం కావాలని హైకోర్టును కోరడంతో ఇవన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి హైకోర్టు ఈ యొక్క 30 రోజుల గడువు అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క గడువు ఇవ్వడంతో మాజీ సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో ఈ మాజీ సర్పంచ్లు అయితే హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడైతే ఎన్నికలు ముగిసిన తర్వాత 6 నెలల లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. పదవీ కాలం ముగిసినా కూడా ఏడాదిన్నరగా కూడా ఇటు ఎన్నికలు నిర్వహించలేదు. మరొక వైపు ఇటు ఏదైతే పాత సర్పంచులకు రావాల్సినటువంటి బకాయిలను ప్రభుత్వాలు చెల్లించడం లేదు. దీంతో ఎక్కడా కూడా అభివృద్ధి పనులు జరగడం లేదు అని చెప్పి కూడా చాలా సార్లు వాళ్ళు పెద్ద ఎత్తున ఇటు ప్రభుత్వంపై విమర్శలు చేయడం జరిగింది, ధర్నాలు చేయడం జరిగింది. అదేవిధంగా హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. ఇవన్నిటి నేపథ్యంలో తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఇక స్థానిక సమరం మొదలు కాబోతా ఉంది. గ్రామాల్లో ఈ యొక్క ఎన్నికల హడావిడి ఇక షురూ కానుంది అని చెప్పొచ్చు ఈ యొక్క తీర్పు ద్వారా మనం చెప్పొచ్చు. అయితే ఈ తీర్పులో విస్పష్టంగా హైకోర్టు చెప్పడం జరిగింది 30 రోజుల్లో ఖచ్చితంగా రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేసి వార్డుల విభజన పూర్తి చేసి ఎన్నికల సంఘానికి ఈ యొక్క ఎన్నికల ప్రక్రియను నిర్వహించేందుకు ప్రభుత్వం సహకరించాలని చెప్పి కూడా ఈ తీర్పులో చెప్పడం జరిగింది. మరొక వైపు ఈ యొక్క తీర్పును ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వ వర్గాల నుంచి ఇప్పటికే చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి అడ్వకేట్ జనరల్ కూడా హైకోర్టులో వాదనలు వినిపిస్తూ ఇప్పటికే ప్రభుత్వం కూడా గడువు ఏదైతే గడువు కోరడం జరిగిందో ఆ గడువును హైకోర్టు పరిగణలోకి తీసుకొని ఈ యొక్క 3 నెలల గడువు ఇచ్చినట్టుగా కూడా ఇటు అడ్వకేట్ జనరల్ కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు ఇటు ఏదైతే రిజర్వేషన్ల ప్రక్రియ ఏదైతే ఉందో రిజర్వేషన్ల ప్రక్రియను వీలైనంత తొందరగా చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే భావిస్తా ఉంది. ఎందుకంటే వీలైనంత తొందరగా ఎన్నికలు నిర్వహించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా వస్తాయి. అదేవిధంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే బడ్జెట్లో కూడా ఇటు లోకల్ బాడీలకు ఇప్పటికే బడ్జెట్లో కేటాయింపులు కూడా చేసింది. కానీ అభివృద్ధి మాత్రం ఎక్కడా కూడా జరగడం లేదు. కాబట్టి ఖచ్చితంగా వీలైనంత తొందరగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఇటు ప్రభుత్వం కూడా చూస్తూ ఉంది. ఇక హైకోర్టు తీర్పుతో ఇక ఎన్నికల నగారా మోగనుంది. త్వరలోనే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయితే వార్డుల విభజన పూర్తయితే ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే మొదటగా సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయా లేదంటే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయా అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సో మొత్తానికి ఈ యొక్క తీర్పును బట్టి చూస్తే మాత్రం 3 నెలల లోపల ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసే బాధ్యత అనేది ఇటు ఎన్నికల సంఘానికి ఉంటుందని చెప్పేసి ఇప్పటికే చెప్పడం జరిగింది ప్రభుత్వం. ఎస్ రమణ. రాజు, ముఖ్యంగా ప్రభుత్వ కార్యాచరణ ఎలా ఉండబోతోంది అనుకోవచ్చు. అండ్ అసలు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అంటే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించడానికి అడ్డంకిగా భావిస్తున్నటువంటి ప్రధాన అంశాలేంటి అండ్ ప్రభుత్వ కార్యాచరణ దాని గురించి మాట్లాడుకోవాలంటే ఏం చెప్పచ్చు? ఎస్, గత ఏడాదిన్నరగా కూడా మనం చూసినట్టయితే ఎన్నికలు ప్రధానంగా అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు నిర్వహించేందుకు కొద్దిగా వెనకడికి వేసిందని చెప్పేసి కూడా ఇప్పటికే విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు గతంలో పూర్తి కాగానే 6 నెలల లోపలనే పార్లమెంటు ఎన్నికలు రావడం, అదేవిధంగా ఈ ఎన్నికల బిజీ వల్ల ఈ యొక్క ఎన్నికలు నిర్వహించలేదని చెప్పేసి ఇప్పటికే తెలుస్తూ ఉంది. మరొక వైపు ఇటు రిజర్వేషన్ల ప్రక్రియ కూడా కొలిక్కి రాలేదు. రిజర్వేషన్లు కూడా పూర్తి చేసిన తర్వాతనే స్థానిక సంస్థల్లోకి వెళ్ళాలి అని చెప్పేసి కూడా అదొక కారణం. మరొక వైపు కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో ఇవన్నీ కూడా కారణంగా చెప్పవచ్చు ఎన్నికలు లేట్ కావడానికి. సో అదేవిధంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఏదైతే బీసీ కులగణన పూర్తి చేయడం జరిగింది. అసెంబ్లీలో ప్రత్యేకంగా దీనికి సంబంధించి ఇప్పటికే ఒక కార్యాచరణ కూడా చేపట్టడం జరిగింది. అసెంబ్లీలో చర్చ కూడా పెట్టడం జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి కూడా అసెంబ్లీ కూడా తీర్మానించడం జరిగింది. దాన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపడం దాన్ని పార్లమెంట్లో పెట్టి ఆమోదించాల్సి ఉంటుంది. కాబట్టి ఒకవైపు కేంద్ర ప్రభుత్వం కూడా వచ్చే ఏదైతే జనగణనలో కులగణన కూడా పూర్తి చేస్తామని చెప్పడంతో సో ప్రస్తుతం తెలంగాణ పంపించినటువంటి ఏదైతే వినతి ఉందో అసెంబ్లీ తీర్మానం చేసింది. సో అది పక్కకు పెట్టినట్టుగా ప్రస్తుతం అయితే మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ కారణాల దృష్ట్యా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు లేట్ కావడం, మరొక వైపు రిజర్వేషన్ ప్రక్రియ తేలే వరకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా తాసారం చేయడం, ఇవన్నీ కూడా
ఈ యొక్క ఎన్నికలు నిర్వహించకపోవడానికి కారణాలుగా కూడా తెలుస్తా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ సో ఇప్పుడు తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు అడ్డంకులు అయితే ప్రస్తుతం అయితే ఏమీ లేవు. కేవలం రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయడం, వార్డుల విభజన పూర్తి చేయడము, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల లోపల పూర్తి చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పనిలో నిమగ్నమై ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇది పూర్తయితే ఎన్నికల ప్రక్రియ 60 రోజుల లోపల పూర్తి చేయడానికి ఇప్పటికే ఎన్నికల సంఘానికి చెప్పడం జరిగింది. ఎన్నికల సంఘం కూడా గతంలోనే హైకోర్టును కోరడం జరిగింది. మాకు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడానికి 60 రోజుల సమయం ఇస్తే సరిపోతుందని చెప్పి కూడా గతంలోనే హైకోర్టును కూడా ఎన్నికల సంఘం కోరింది. కాబట్టి సో ఇప్పుడు ఇచ్చిన సమయం కూడా వాళ్ళు కోరినట్టుగానే హైకోర్టు కూడా మొత్తంగా కలిపి 30 ఏదైతే ప్రభుత్వానికి 30 రోజుల సమయం, ఎన్నికల సంఘానికి 60 రోజుల సమయం, మొత్తం 3 నెలల సమయం ఇచ్చింది. కాబట్టి ఈ ఎన్నికల ప్రక్రియకు జరపడానికి ఎట్లాంటి ఇబ్బందులు కూడా లేవు అని చెప్పేసి కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే అర్థమవుతా ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా వీలైనంత త్వరగా రిజర్వేషన్లను పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే చాలా మంది మాజీ సర్పంచులు కోరుతా ఉన్నారు. మరొక వైపు వీటితో పాటు మా పాత పెండింగ్ బకాయిలు కూడా చెల్లించాలని చెప్పేసి కూడా సర్పంచులు ఎవరైతే హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడం జరిగిందో సో వాళ్ళు కోరుతా ఉన్నారు. వీలైనంత తొందరగా రాష్ట్ర ప్రభుత్వం మా గతంలో ఉన్నటువంటి పెండింగ్ బకాయిలను కూడా చెల్లించాలని చెప్పి కూడా వాళ్ళైతే చెప్తున్నారు. మొత్తానికి తీర్పు పట్ల రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఓకే, థ్యాంక్ యూ రాజు.